అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వినియోగదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇవాళ గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా 10 గ్రాముల పసిడిపై 2460 మేర ధర పెరిగింది. ఇక వెండి కిలోపై 3000 వరకు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 1,26,280గా ఉంది. వెండి కిలోపై 3000 మేర ధర పెరిగి 1,60,000కు చేరింది. అయితే ధరలు పెరిగినా బంగారం వెండికి డిమాండ్ తగ్గడంతో రెండింటి మీద అండర్ సేల్ అమ్మకాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. చెప్పండి, ఎలా అంచనా వేయాలి? అసలు గోల్డ్ రేట్ మళ్ళీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది, ఏం చెప్తారు? అవును, మీరు అన్నట్లు గోల్డ్ ఆల్రెడీ అంటే ఒక 2 రోజుల్లోనే $154 పెరిగింది. అంటే సుమారుగా 4,000 పైన పెరిగింది ఈ 3 రోజుల్లో. అంటే ఆదివారం వదిలేస్తే సోమవారం మంగళవారం ఈ 2 రోజుల్లోనే శుక్రవారం నుంచి $150 అంటే సుమారుగా 4,000 పైన పెరిగింది. మీరు అన్నట్టు అండర్ సేల్ ఏంటంటే అక్టోబర్ 20వ తారీఖు ఆ టైంలో గోల్డ్ సిల్వర్ బాగా పెరిగేటప్పటికి తెల్లవారేటప్పటికి పెరిగిపోతుందనే ఉద్దేశంతో అందరూ కూడా క్యూ కట్టి కొనుక్కోవడం జరిగింది. అప్పుడు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే మనం అమ్మకుండా ఉంచాలి, షాప్స్ వాళ్లే స్టాక్ పెట్టుకోవటం. దాన్ని ఏమంటారంటే బ్లాక్ అంటే ప్రీమియం అంటాం. ప్రీమియం డిస్కౌంట్ అని 2 వర్డ్స్ ఉంటాయి. ప్రీమియం అంటే ఉన్న ధర కంటే మార్కెట్ లో ధర కంటే ఎక్కువకి డిమాండ్ చేసి ఎక్కువగా అమ్మేదాన్ని ప్రీమియం అంటాం. అంటే ఆ టైంలో ఏం జరిగింది, రోజు రోజు పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఈ షాప్స్ వాళ్ళు అనుకోండి, వాళ్ళంతా ఇన్వెంటరీస్ అంటే నిల్వలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఏవైతే స్టాక్ ఉంటుందో గోల్డ్ గానీ సిల్వర్ గానీ బార్లు గానీ అవన్నీ అమ్మకుండా వాళ్లే హోల్డ్ చేసుకొని వాళ్లే స్టాక్ పెట్టుకొని, లేదు అనుకుంటే ఎక్స్ట్రాకి ఉన్న రేటు మీద 5,000 6,000 అట్లా ఎక్స్ట్రా రేటుకి అమ్మటం జరిగేది. అది కూడా ముందు పైసలు తీసుకొని మళ్ళీ తర్వాత డెలివరీ ఇవ్వటం జరిగేది. దాన్ని ప్రీమియం అంటాం. ఇప్పుడు డిస్కౌంట్ సేల్ అంటే ఎప్పుడైతే పడుతుందని తెలిసిపోతుందో, పడుతుందని అర్థమైపోతుందో ఈ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ధర కంటే మనకి తక్కువకి అమ్మటం. మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం బట్టల కొట్లో అంటారో అదే డిస్కౌంట్ సేల్ ఇప్పుడు నడుస్తుంది. అంటే 2 రోజుల నుంచి గోల్డ్ సిల్వర్ వరల్డ్ మార్కెట్ లో పెరిగినా మార్కెట్ అంటే ఫిజికల్ గోల్డ్ గానీ ఫిజికల్ సిల్వర్ గానీ పెరగకుండా కాకుండా పెరిగిన ధర మీద డిస్కౌంట్ కి అమ్ముతున్నారు, డిస్కౌంట్ కి ఇస్తున్నారు. అంటే ఎవరైతే రియల్ గా కొనుక్కుంటాడో ఆ రియల్ గా కొనుక్కునే వాళ్ళు మీరు నిజంగా కొనుక్కుంటారా, నేను మీకు తక్కువకి ఇస్తానండి అనటం. కానీ కొనేవాళ్ళు ఏం చేస్తారు, ఆలోచించి ఇది ఇంకా తగ్గుతుంది కాబట్టి ఇదంతా బాగా హైక్ పోయి తగ్గింది కాబట్టి మనం ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలి, తగ్గేటప్పుడు అని వాళ్ళు కొనుక్కోరు. అందుకని ఇప్పుడు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. అండర్ సేల్ అంటారు, దీన్నే అండర్ సేల్ అంటారు, డిస్కౌంట్ సేల్ అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ అమెరికాలో ఏదైతే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఉన్నాయో ఇప్పుడు 3 వారాల గరిష్ట స్థాయికి చేరడం జరిగింది. అప్పుడే ఈ గోల్డ్ సిల్వర్ ధరలు ఈ గరిష్ట స్థాయికి ఎప్పుడైతే ఉందో, ఎందుకు అంటే 2 రోజుల కింద ఈ ట్రంప్ ఏదైతే ఉందో ఈ వడ్డీ రేట్ల దేశం ఒకటి ఉంది, అది మళ్ళీ తగ్గిస్తారు అనేది ఒక వార్త. ఏది డిసెంబర్ లో ఏదైతే వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒకటి. రెండోది ఈ షట్ డౌన్ ఏదైతే జరుగుతుందో చాలా అన్నమాట. అంటే అంతకుముందు ట్రంప్ లో ఉన్నప్పుడు ఏదైతే షట్ డౌన్ ఉందో అంతకంటే ఎక్కువ రోజులు ఇప్పుడు షట్ డౌన్ జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఒక దగ్గరకి షట్ డౌన్ ముగించే దిశలో స్టార్ట్ అయింది, అడుగులు వేస్తున్నారు అనమాట. దాంతో ఏమైతుంది, మళ్ళీ ఈ షట్ డౌన్ కనుక అయిపోతే మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తుందని మళ్ళీ గోల్డ్ ఇవన్నీ పెరగడం మొదలు పెట్టినాయి. ఇది దీంతో అనమాట. అంటే గోల్డ్ సిల్వర్ ఈ 2 రోజుల నుంచి పెరగడానికి రీజన్ ఏంటిదంటే ఈ షట్ డౌన్ ఒకటి. 41 రోజుల పాటు జరిగినటువంటి ఈ షట్ డౌన్ ముగింపు దశకు వచ్చింది అనేది ఒకటి. ఈ వడ్డీ రేట్లు మళ్ళీ తగ్గిస్తారనేది ఒకటి. వీటన్నిటితోటి ఈ ఆర్థిక వాణిజ్య అనిశ్చితి అంటే నిశ్చితం లేనటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఈ పెరగటం అనేది అది గోల్డ్ సిల్వర్. కాకపోతే ఈ వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి కానీ మామూలుగా ఫిజికల్ గా మార్కెట్ లో ఏదైతే ఉందో అండర్ సేలే. అంటే ఇక్కడే వీళ్ళ వరకే ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇకపోతే ఇంకా ఒకటి ఏంటిది అంటే ఇంకొక వార్త కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో అది తగ్గుద్ది రాబోయే రోజుల్లో అనేది. ఎలా అంటే చైనాలో ఏదైతే బంగారం అమ్మేటటువంటి రిటైలర్లకి
అక్కడ వ్యాట్ తొలగించడం జరిగింది. అక్కడ ఎగ్జిబిషన్స్ ఏమున్నాయంటే 13% నుంచి 6% తగ్గించడం జరిగింది చైనాలో. ఈ 6% 13 నుంచి తగ్గించడం వలన అక్కడ ఏవైతే మన బ్యాంక్స్ ఉన్నాయో, ఏదైతే ప్రధాన బ్యాంకులు ఉన్నాయో అవన్నీ కొత్త రిటైల్ ఖాతాలని అంటే స్తంభింపజేయడానికి దారితీసినాయి. ఈ న్యూస్ తోటి ఏదైతే గోల్డ్ వరల్డ్ మార్కెట్ లో డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది అనేది అమెరికా వాళ్ళ యొక్క అంటే మైన్స్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవి ఏమేమి తగ్గుతాయి అంటే యురేనియం, రాగి అంటే కాపర్, వెండి ఇవి కూడా తగ్గుతాయి. వీటితో పాటు గోల్డ్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే చేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏది ఉన్నా కానీ ఎవరైతే ఇన్వెస్టర్ ఉందో ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు ఓకే. మళ్ళీ 2 రోజుల కింద సెబీ ఒక అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఎలాంటి అనౌన్స్మెంట్? ఎవరెవరైతే ఈ డీమ్యాట్ లో డిజిటల్ గోల్డ్ కొంటుర్రో అవి ఎక్కువ శాతం ఫేక్ యాప్లు ఉన్నాయని, ఆ ఫేక్ యాప్లు మీరు కన్ఫర్మ్ చేసుకోకపోతే మన ఏవైతే మనం డిజిటల్ గోల్డ్ కొంటున్నాం అనుకోండి అవన్నీ కూడా ఫేక్ యాప్లు అనుకోండి, తర్వాత స్కామ్ లోకి ఇరుక్కుంటాయి అనమాట. అంటే అదొక టైప్ స్కామ్. అంటే ఫేక్ యాప్ల్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే లాభం చూపిస్తుంది కానీ విత్డ్రా చేయడానికి అవకాశాలు ఉండవు. మళ్ళీ ఆ పైసలు పోతాయి, పెరిగిన పైసలు కూడా పోతాయి. అందుకని సెబీ మొన్న 2 రోజుల కింద హెచ్చరించడం జరిగింది. అది కూడా మనం నిన్న చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ చైనా న్యూస్ తోటి, ఈ వడ్డీ రేట్ల డెసిషన్ తోటి ఇప్పుడు మార్కెట్ లో మాత్రం మీరు అన్నట్టు గోల్డ్ ఆల్రెడీ ఇవాళ కూడా సిల్వర్ ఒక 1400 పెరిగింది, గోల్డ్ ఒక 800 పెరిగింది. ఏది మామూలు మన కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో. ఇప్పుడు ఇక్కడ అంటే వరల్డ్ మార్కెట్ లో ఏదైతే గోల్డ్ ఉందో 41 డాలర్లో ప్రెసెంట్ నడుస్తుంది. నిన్నటి మీద $20 ప్లస్ లో ఉంది. ఈ రోజు లోకి హైక్ కూడా $21 నుంచి $41.54 అంటే $33 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు $20 ప్లస్ లో ఉంది, $40 ఉంది. ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ పాజిటివ్ లోనే ఉంది. ఇప్పట్లో ఈ ఫీచర్స్ లో అంటే ఎంసెక్స్ ఏదైతే ఎక్స్చేంజ్ లో ఉన్నాయో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమి లేవు ఇప్పుడు, అంటే మధ్యలోనే ఉన్నాం. కాబట్టి డైలీ ఇప్పుడు 2 రోజుల్లోనే $150 అంటే మొన్న గురువారం శుక్రవారానికి $4,000 దగ్గర ఉన్నటువంటి ఈ వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ డాలర్లు ఔన్స్ బంగారం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజు $4,154 అంటే $154 ఒక 3 రోజుల్లోనే పెరగడం జరిగింది. ఈ $154 అంటే ఒక్కొక్క డాలర్ ఈజ్వల్ టు 31 రూపాయి అంటారు సుమారుగా. అంటే 15 150 ఇంటూ 30 రూపాయలు వేసుకుంటే 4,700 రూపాయలు మొన్న శుక్రవారానికి ఈ రోజుకి డిఫరెన్స్ అనమాట గోల్డ్. కాకపోతే మార్కెట్ లో ఇప్పుడు అందరికీ ఒక విధమైన అంటే గోల్డ్ కొనే వాళ్ళందరికీ ఒక అపోహ ఉంటది. ఏమని? ఇదంతా తాత్కాలికమేలే గానీ పెరిగిందంటే మళ్ళీ పడుతుంది కదా అని ఎందుకు కొనాలనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఒక అభిప్రాయానికి వచ్చిండ్రో అంటే అప్పుడు ప్యానిక్ అయ్యారు బయింగ్ కి. ఇప్పుడు ప్యానిక్ కావట్లేదు కానీ షాప్స్ లో స్టాక్స్ ఉండిపోయినాయి, షాప్స్ లో నిల్వలు ఉండిపోయినాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఎన్కాష్ చేసుకోవాలి. అందుకని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్, ఓల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమనిపిస్తారు? ఎప్పుడు తగ్గుతుంది కాబట్టి ఉన్న మార్కెట్ రేట్ కంటే అండర్ సేల్ అంటారు, దాన్ని డిస్కౌంట్ సేల్ అంటారు. అంటే ఎందుకు తక్కువ ధరకి నీకు అమ్ముతామని అంటారు. అయితే ఎవరైతే ఈ డిస్కౌంట్ సేల్ యూజ్ చేసుకోదలుచుకున్న వాళ్ళు ఎవరికి ఉపయోగము అంటే ఎవరైతే మ్యారేజెస్ ఉంటాయి, లేకపోతే ఇక మ్యారేజ్ కోసానికి రెడీ అవుతున్నారు, లేదు కుదిరింది అమ్మాయో అబ్బాయో పెళ్లి కుదిరింది, ఎట్లయినా సరే ఇంకా 1 month 15 days ఏదైతే ఉందో మనకి అవసరం అనుకోండి, వాళ్ళకి ఉపయోగం ఒకటి. ఇక నెంబర్ 2 ఇప్పుడు తగ్గింది కాబట్టి మార్కెట్ లో ఎట్లాగో హై ఉంది కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏం కాదులే అని కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఇక వీటితో పాటు ఇది తగ్గింది కొంచెమే కదా, అసలు మార్కెట్ కంటే తక్కువలోనే ఉంటుంది కాబట్టి ఏం కాదులే అని కొనుక్కునే వాళ్ళు కొద్దిమంది. ఇక మనం కొనేదానికి ఎంత అవుతుంది, ఎంత డిఫరెన్స్ వస్తుందిలే అని వాళ్ళు కొద్దిమంది వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. ఇకపోతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ లో అప్పుడు కూడా మనం చెప్పడం కూడా జరిగింది, మార్కెట్ లో ఉన్న రేటు కంటే బయట ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఎందుకు అంటే ప్రీమియం అంటాం. అంటే నీ ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉందో అప్పుడు ఎక్స్ట్రా రేటుగా అమ్మడం జరిగింది. ఇప్పుడు ఏంటిది? ఎక్కడో ఒక దగ్గర కొన్నాళ్ళకి ఇది ఈక్వల్ అవ్వాలి. ఏది? మార్కెట్ గోల్డ్ రేటుకి ఇక్కడ ఎక్స్చేంజ్ లో జరిగే గోల్డ్ రేటుకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే నిజంగా బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? ఉంటే అప్పుడు ప్రీమియంతో ఉంటుంది, లేకపోతే ఉంటే డిస్కౌంట్ తో ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ సెట్ అవుతాయి, ఎప్పుడు సెట్ అవుతాయి?
ఇప్పుడు మళ్ళీ అమెరికాలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ట్రంప్ ని ఏదైతే ఈ సుంకాలు టారిఫ్లు ఎందుకు నీ పని నువ్వు చేసుకో అని అంటుందా, లేదు అనుకుంటే ఈయనకు తెలిసి కూడా 1977 నుంచి ఏవైతే చట్టాలు ఉన్నాయో అమెరికా చట్టాలు, ఆ చట్టాల్లో లొసుగులు తీసుకొని ఆయన అంటే అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన అమెరికా వరకే పరిమితం, కానీ ప్రపంచ దేశాల సుంకాలు టారిఫ్లు నీకేం పని అని హెచ్చరిస్తుందా సుప్రీంకోర్టు? ఒకవేళ హెచ్చరిస్తే ఈయనేమి లొసుగులు ఎత్తికి మళ్ళీ వేరే విధంగా ప్రపంచ దేశాల మీద ఎలా సుంకాలు టారిఫ్లు విధిస్తాడు? మళ్ళీ ఇప్పుడు మన ఫేవర్ అంటే మన ఇండియాకి ఫేవర్ గా మేము చర్చలు చేస్తాము, ఎక్కడో ఒక దగ్గర మేము చేస్తామని ఒక అనౌన్స్మెంట్ నిన్న, అదొకటి. ఇక మళ్ళీ మన ఇండియాలో వచ్చేటప్పటికి ఇప్పుడు బీహార్ లో ఎలక్షన్స్ ఇవాళ అయిపోతున్నాయి, రెండో విడత. మళ్ళీ సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఉంటుంది, అంటే మన మార్కెట్ మీద ఎఫెక్ట్ కి మళ్ళీ రేపు ఉంది. దాంతో రిజల్ట్స్ వచ్చిన బట్టి మన మార్కెట్లు అయితే మళ్ళీ ఇంకొకటి కూడా నిన్న ఏదైతే అక్కడ ఢిల్లీ మెట్రో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఇవన్నిటితోటి మన మార్కెట్లు పెరగటం తగ్గటం వాలటాలిటీ అనుకోండి. ఇవన్నీ ఇప్పుడైతే గోల్డ్ అయితే ఫ్లాట్ గానే ఉన్నట్టు $20 పెరిగింది నిన్నటి మీద. $20 అంటే సుమారుగా 800-900 పాజిటివ్ లోనే ఇప్పుడు ఉంది. ఇప్పుడు 12:30కి యూరోపియన్ మార్కెట్లు కూడా స్టార్ట్ అయినాయి, కానీ దాని మీద ఏమి ఎఫెక్ట్ లేదు ఇప్పుడు దీని మీద. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అమెరికా మార్కెట్లు స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ నైట్ మన మార్కెట్లు వచ్చి నైట్ 11:55కి క్లోజ్ అవుతుంది. ఈ 9 గంటలు 10 గంటలప్పుడు ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ చేస్తారు. మళ్ళీ రేపొద్దున ఇక ఏం జరుగుద్ది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ న్యూస్ అనమాట. ఎప్పటికప్పుడు ఉదయానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఏదో ఒక న్యూస్. అంటే ట్రంప్ సుంకాలు టారిఫ్లను, లేకపోతే చర్చలకు వస్తున్నామనో, లేకపోతే వడ్డీ రేట్లు తగ్గిస్తామనో, లేకపోతే ఇప్పుడు ఏదైతే షట్ డౌన్ ఇన్ని రోజులు గడిచింది ఈ షట్ డౌన్ క్లోజ్ చేస్తారు ముగింపు దశకు వచ్చిందని, లేకపోతే మళ్ళీ రేపో ఎల్లుండో ఈ ముగింపు దశ లేదు ఇంకా కొనసాగుతుందని అన్నారు అనుకోండి, మళ్ళీ వేరే విధంగా ఉంటుంది ఈ గోల్డ్ సిల్వర్. అందుకని ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు కొద్ది మొత్తంలో కొనుక్కుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర క్లియర్ అవుతాయి, ఏం కాదు. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ కూడా మామూలుగానే ఉంటుంది. అయితే ఈ చైనా న్యూస్ తోటి ఏదైతే సుంకాలు అక్కడ ఇంతకుముందు మనం అన్నట్టు 13% నుంచి 6% ఏదైతే చేశారో దాంతో కొంచెం తగ్గుద్ది అనేది ఏది డిసెంబర్ కి అనేది మార్కెట్ వార్తలు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.